అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చీటికి మాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన కానీ రాష్ట్ర అంశాలపైన కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వీడియోలు చేస్తే 100 వీడియోలకు గాను 52కు పైగా వీడియోలు చేసేటువంటి ప్రొఫెసర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి నేటికి 24 గంటల సమయం ముగిసింది. స్టిల్ ఇప్పటికీ నేను వెయిట్ చేస్తూ ఉన్నా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మావిగన్ వర్సెస్ అమరావతి అంశం పైన వీడియో చేస్తారా లేదా, విశ్లేషణ చేస్తారా లేదా. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత, అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నాగేశ్వర్ గారి వీడియో గురించి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిత్యము నాగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళపైన విషం చిమ్మేటువంటి కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారో, మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 2029 ఎన్నికలకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ నచ్చేటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి నచ్చేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని చెప్పేటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను. మరి నేను చెప్పేది ఏంటంటే మావిగన్ వర్సెస్ అమరావతి అనేటువంటి అంశంలో మావిగన్ రాష్ట్రానికి ఉపయోగపడుతుందా, అమరావతి రాష్ట్రానికి ఉపయోగపడుతుందా, లేదా మావిగన్ అనేటువంటిది ఏదైతే ఎల్ షేప్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతం 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎల్ షేప్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ రాజధాని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి అమరావతి రాజధానిలో ఉందా లేదా, ఏపీ సిఆర్డిఏ పరిధిలో మావిగన్ ఉందా లేదా, పలు అంశాలపైన మీరు ఖచ్చితంగా విశ్లేషణ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు వీడియో చేసేంత వరకు, దీనిపైన వీడియో చేసే వరకు, విశ్లేషణ చేసే వరకు నేనైతే ఖచ్చితంగా మీ పైన వీడియోలు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పేసి, తెలంగాణ కమ్యూనిస్టు వాది అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని చెప్పుకునేటువంటి మీరు నిత్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేసేటువంటి ప్రదాతలపైన విమర్శలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీ విశ్లేషణ కోసం అయితే వేచి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రొఫెసర్ నామానికి మీరు అర్హత తెచ్చుకుంటారా లేదా, గతంలో ఏదైతే జనసేన పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మీపైన ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ పెట్టారో, అమ్ముడు పోయినటువంటి వ్యక్తి, పేటీఎం వ్యక్తి అనేటువంటి ఏదైతే ముద్ర వేశారో ఆ నామకరణానికి మీరు మరొకసారి అర్హత పొందినట్టే, డ్యూయల్ డిగ్రీ పొందినట్టే అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.